మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. దేశ యువతకు మోదీ వరాలు కురిపించారు. ఇవాల్టి నుంచి పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం అమల్లోకి తెస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దేశ యువత కోసం ₹1,00,000 కోట్లతో కొత్త పథకం తీసుకొచ్చినట్లు చెప్పారు. పీఎం వికసిత్ భారత్ యోజనలో 3.5 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరే యువతకు ₹15,000 వరకు ఇస్తామని ఆయన అన్నారు. ఈసారి డబుల్ దీపావళి వేడుకలు అని కూడా అన్నారు. సంస్కరణల కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హైపవర్ కమిటీ ఏర్పాటుతో జీఎస్టీ సంస్కరణలు తెస్తామని, దీంతో ప్రజలపై పన్ను భారం తగ్గుతుందని ఆయన అన్నారు. మనం సృష్టించిన యూపీఐ ప్రపంచంలో మన శక్తిని చాటుతుందని అన్నారు. భారతదేశ సంపద బయటకు ఎందుకెళ్లాలని ప్రతి రంగంలో మనమే అప్లికేషన్లు తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఫార్మా క్యాపిటల్ గా భారత్ కు పేరుందని అన్నారు. వ్యాక్సిన్ల తయారీలోనూ మనం సత్తా చాటుతున్నామని మోదీ చెప్పారు. ఇది ఐటీ యుగం. ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఏఐ వరకు అన్నీ మనవే కావాలని ప్రధాని మోదీ అన్నారు.